నమస్కారం. కన్యా రాశి మిత్రులారా, కన్యా రాశి 2026 ఓవరాల్ అయితే టారో ద్వారా 100% ఇదే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ నేను థంబ్‌నెయిల్స్ పెట్టను, వీడియోస్‌లోనూ చెప్పను. ఎందుకంటే ఇది కేవలం అమ్మవారి ఆశీర్వాదంతో చెప్పగలుగుతున్నాం. ఎంతైతే మీరు కనెక్ట్ చేయగలుగుతారో అంత మీ యొక్క కులదైవం దేవతలు ప్లస్ మీ యొక్క పితృదేవతల ఆశీర్వాదం అనుకోండి. అయితే ఈ రీడింగ్ అమ్మవారి ఆశీర్వాదంతో చేస్తున్నాను. ఫస్ట్ కన్యా రాశి 2026 ఫైనాన్షియల్ గ్రోత్ చాలా ఉంది. జస్టిస్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్స్ నేను హిందీ ఛానల్లో చేసినప్పుడు ఇవే వచ్చాయి. ప్రొటెక్షన్ అంటే మంచి ప్రొటెక్షన్ ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి, జస్టిస్ కార్డ్ కూడా ఉంది. అంటే జస్టిస్ కార్డ్ ఇది ఎందుకు వచ్చిందంటే ఓహో వండర్ఫుల్ పీస్ అండ్ హార్మనీ. పీస్ అండ్ హార్మనీతో మీరు పని చేసుకోవాలి, ఫోకస్ చేసుకొని పని చేయాలి. పార్ట్నర్షిప్ ఉంటే కనుక మీరే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. మీ టీం కంటే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం మొదలవుతుంది. ఏ రోజైతే అది మొదలు పెడతారో మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఓవరాల్గా కన్యా రాశి చాలా బాగుంది. అయితే ఓవరాల్గా నేను ఈ రెండు కార్డ్స్ గురించి చెప్పాలి. ఒకటేమో మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది యూనివర్స్ నుంచి, అదే కాకుండా కర్మ అనుసారం మీకు న్యాయం కూడా చేకూరుస్తుంది. సో ఇవన్నీ కూడా మంచి కార్డ్సే వచ్చాయి ఓవరాల్గా. లెట్స్ సీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్లోని ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్ అయితే బాగానే ఉంది, కానీ పాస్ట్ లైఫ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్లో ఉన్న పెయిన్స్ వాటిని మీరు రిలీజ్ చేయకపోతే కష్టం. మీకు డివైన్ హెల్ప్ ఇస్తుంది. అదే కాకుండా మీకు మీ యొక్క విజ్డమ్ అంటే మీకు తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి అన్న విషయానికి దృఢ సంకల్పం చేయండి. కన్యా రాశి ఇలాగే డే టు డే వర్క్ అనేది చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఒక పెద్ద పెద్ద డిటెక్టివ్ అవ్వాలి అంటే కన్యా రాశి వాళ్ళే డిటెక్టివ్స్. అయితే లెట్స్ సీ. ఇప్పుడు హెల్త్ చూద్దాం, తర్వాత వెల్త్, తర్వాత హ్యాపీనెస్. ఓహోహో కార్డ్స్ జంప్ అయిపోయాయి. ఏమాకాలి ఒక ట్రెండ్ జంప్ అయితే చాలు, మొత్తం బంచే జంప్ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంటా బయట రెండూ ఉంటాయి. బాగా ఆర్గ్యూ చేస్తారు మీరు. హెల్త్ విషయంలో మాత్రం చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మేనిఫెస్టేషన్ చేయండి. అబెండెన్స్ కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తే వెంటనే జరిగే సమయం అది. అద్భుతంగా ముందుకెళ్తారు మీరు. అదే కాకుండా ఇప్పుడు మనం హెల్త్ చూస్తాం కాబట్టి ఇప్పుడు వెల్త్ చూద్దాం. వెల్త్లో ఏంటంటే మీరు ఎక్కడైనా గ్రూప్లో కూడా స్పెషల్గా కనిపిస్తారు. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే కర్మానుసారం పాస్ట్ లైఫ్లో కనెక్టెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం అవి గ్యారంటీగా మీకు ఈ సంవత్సరం ట్రిగర్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వెంటనే ట్రిగర్ అవుతాయి. తలకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. హెడేక్స్, తప్పకుండా హెడేక్స్ పెరుగుతాయి, లేకపోతే మైగ్రెయిన్స్ అలాంటివి పెరిగే అవకాశం ఉంది. మెడిటేషన్ చేయాలి కన్యా రాశి. బాగా మెడిటేషన్ చేస్తే ఫోకస్ చేయగలరు. ఎందుకంటే డే టు డే లైఫ్లో వాళ్ళకు ఉండే ఫోకస్లు, వర్కులు, హార్డ్ వర్క్ చాలా ఎక్కువైపోతుంది. అది అందుకని నేను చెప్తున్నాను మెడిటేషన్ చేయమని. మెడిటేషన్ చేయమని అందరికీ చెప్తాను నేను. మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, రేకి హీలింగ్ నేర్చుకోవచ్చు, ఏంజల్స్ కూడా నేర్పిస్తాం మేము. లెట్స్ సీ. ఇప్పుడు మనం చూడాల్సింది లాస్ట్లో రిలేషన్షిప్ ఎలా ఉంది. రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ. ఓకే, బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు గ్యారంటీగా ఉంటారు కన్యా రాశికి. ఆఫీస్లో కూడా బ్యాక్ స్టాంపింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పోలీసుల్లో ఇంట్లో పనిచేస్తారు కాబట్టి ఆ వెనక నుంచి బ్యాక్ స్టాంపింగ్ తప్పదు. అదే కాకుండా ఆఫీస్లో కూడా మీకు ఏదో ఒక సమస్యలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు, కాకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే అవరు, ఎందుకంటే వాళ్ళకి మీకు డివైన్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో ఓవరాల్లీ మీకు ఆఫీస్లో కూడా ఇలాగే కనిపిస్తుంది. రిలేషన్షిప్లో సంథింగ్ ఏదో గుడ్ న్యూస్, అంటే బిజినెస్లోనో పార్ట్నర్షిప్లో ఏదో గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మెడిటేషన్ చేయమని మరీ మరీ కార్డ్స్ వస్తున్నాయి. లెట్స్ సీ ద ఏంజల్స్ కార్డ్స్, ఏంజల్ మెసేజ్. ఓవరాల్ ఈ సంవత్సరం మీరు కనుక మిమ్మల్ని బిలీవ్ చేసుకుంటే ఏంజల్ మెరిట్ అని చెప్తున్నారు. ఏంటంటే మీరు మీ జీవితంలో మీరైతే ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని ముందుకు వెళ్ళేలా చూడండి. మీ యొక్క లైఫ్ని స్పెషల్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారో అవన్నీ హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. అదే కాకుండా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే అవి గ్యాదర్ చేయండి.
మీ ప్రాజెక్ట్కి ఉపయోగపడతాయి, లేకపోతే మీకు ఉపయోగపడతాయి, మీ సంతానానికి ఉపయోగపడతాయి. అదే కాకుండా విదిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ఆ మార్పులకి మీరు అందరూ సిద్ధంగా ఉండండి. చాలా మంచిగా జరుగుతుంది. చెడు జరగాలని నేను ఎవరికి చెప్పను. పార్ట్నర్షిప్ కానీ, రొమాన్స్ కానీ, రిలేషన్షిప్ కానీ చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఓవరాల్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కన్యా రాశికి. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.